సువార్తను గూర్చి మనం ఏం ఇయ్యగలం, లేకపోతే సువార్తను గూర్చి మనం ఎలాగ పాలు పొందగలం అనే విషయాల్ని ఒక్కొక్కటిగా ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ సువార్తలో పాలు పంచుకోవాలనే ఆశను కలిగి ఉంటారు. అయితే అనేకమైన కారణాలను బట్టి, అనేకమైన సమస్యలను బట్టి వారు పాలు పంచుకోలేరు. అయితే మొదటి నుంచి అయితే అలాగ లేదు. సువార్తలో అనేక మంది తమ వంతు, తమ బాధ్యతను, లేకపోతే వారు పాల్గొనటం బట్టి సువార్త ఇక్కడి వరకు వచ్చింది. మనం ఎల్లప్పుడూ కూడా ఎవరిని చూస్తామనంటే మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వ్యక్తిని మనం చూస్తాం. అంటే ఉదాహరణకు యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నప్పుడు అందరూ కూడా ఎవరిని చూస్తారు? యేసుక్రీస్తు వారిని చూచాం. అపోస్తులు ప్రకటించారు, అప్పుడు అందరం ఎవరిని చూస్తున్నాం? అపోస్తులను చూస్తున్నాం. ఈరోజు ఇగో మాట్లాడుతున్న నన్ను చూస్తారు, కానీ మాట్లాడడానికి సంబంధించిన మిగతా కార్యక్రమాలు ఎవరు చేశారు, లేకపోతే అందుకు ఏం చేస్తే ఆ సువార్త ముందుకు వెళ్ళింది అనే విషయాలను మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు శిష్యులను పంపిస్తూ ఆయన ఏమన్నారనంటే, ఉచితంగా పొందితిరి గనుక ఉచితంగా ఇయ్యండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఏ విధంగా సువార్త ప్రకటించారో ఒకసారి మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 23-25 వచనాలు ఒకరు, మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 7-8 వచనాలని మరొకరు చదువుదాం. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయ ప్రదేశముల నుండి చాలా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఎలాగుందనంటే అనేకమైన సూచక్రియలు చేస్తున్నారు, అనేకమైన మాటలు చెప్తున్నాడు. అప్పుడు గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయ, యొర్దాను అవల నుండి ఇలాగ అనేకమైన ప్రాంతాల నుండి యేసుక్రీస్తు వద్దకు వస్తున్నారంట. మార్కు రాసిన సువార్త చదువుదాం. యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనే పట్టణ ప్రాంతాల నుండి, ఇన్ని ప్రాంతాల నుండి యేసుక్రీస్తు వద్దకు అనేక మంది రోగాలను స్వస్థపరచుకోవడం కోసం, తర్వాత ఆయన చెప్పే మాటలు వినడం కోసం ఇంతమంది వస్తున్నారంట. వస్తున్నప్పుడు మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 38వ వచనం మరొకసారి చదువుదాం. ఆయన ఇంకా సమీప గ్రామముల్లో నేను ప్రకటించినట్లుగా వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను అని చెప్పాడు. తర్వాత మరొక వచనం చదువుదాం. లోక సువార్త 4వ అధ్యాయం 43వ వచనం చదవండి. ఆయన నేను ఇతర పట్టణముల్లో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలసి ఉంది, ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను. చాలండి. ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలసి ఉంది. మార్కు రాసిన సువార్తలో ఏమన్నాడనంటే గ్రామాల్లో కూడా సువార్త ప్రకటించాల్సి ఉంది, మనం వెళ్దాం రండి, ఇందుకోసమే కదా మనం పంపబడ్డాం అని. యేసుక్రీస్తు వారు అంటుంది ఏంటనంటే గ్రామముల్లోనూ పట్టణముల్లో సువార్త ప్రకటిద్దాం. ప్రకటించినట్లు వెళుదము. ఆయన మంచి మాట అన్నాడండి. ఏంటనంటే ఇందుకొరకే నేను పంపబడితిని. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అన్న దగ్గర తమ్ముడు ఎన్ని సమాధానాలు ఉంటాయి నాయుడు? చాలా సమాధానాలు ఉంటాయి. అంటే మనం ఒక 10 సమాధానాలు చెప్పొచ్చు వచనాలు తీసి. అప్పుడు అందులో ఒక వచనంగా ఇది రాసుకోవచ్చు. ఏ వచనం? దేవుని రాజ్య సువార్తను గ్రామాలలోనూ పట్టణాలలోనూ ప్రకటించడానికి వెళ్ళదము, ఇందుకొరకే నేను పంపబడ్డాను అని చెప్పాడు ఆయన. ఒకనొక పట్టణంలో వారు అడిగారు ఏంటనంటే, ప్రభువా మా దగ్గర ఇంకా కొంతకాలం ఉండు అని. నేను ఉండను అంటే, ఉంటే ఏం చేస్తారన్నమాట? మంచి ఆతిథ్యం ఇస్తారు, మంచిగా మనం అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చు, నువ్వు చెప్పే మాటలు మేము వినొచ్చు అని అన్నారు. కానీ యేసుక్రీస్తు ఏమన్నారు అనంటే, నేను ఇందుకోసం రాలా, నేను పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి, ఎందుకనంటే ఇందుకొరకే పంపబడ్డాను నేను అని చెప్పాడు. సరే, అయితే యేసుక్రీస్తు వారి పరిచర్య మన అందరికీ తెలిసిందే. ఏంటనంటే అనేకమైన పట్టణాల్లో, అనేకమైన గ్రామాల్లో సువార్త ప్రకటించాడు, అనేకమైన పట్టణాల్లో సువార్త ప్రకటించాడు. ఎంతగా సువార్త ప్రకటించాడు అనంటే ఆయన
సముద్రం మీద దోణిలో వెళ్తున్నప్పుడు ఆ అరమరలో తలగడ పెట్టుకొని అక్కడ పడుకునేవాడు అంటండి. ఎందుకనంటే పడుకోవడానికి తగిన సమయం ఉండేది కాదు. మార్కు రాసిన సువార్తలు ఏమని రాస్తాడనంటే వారు భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయిను. ఎందుకనంటే కాసేపు అందరూ బయట ఉండండి, ప్రభు భోజనం చేస్తున్నారు అనడానికి యేసుక్రీస్తు వారు ఒప్పుకోరు. ప్రజలు వస్తే వారిని తీసుకొని రావడమే. అలాగే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తే ఆయన పరిచర్య కాలం అంతట్లో కూడా ఆయన అలాగే పరిచర్య చేశాడు. అయితే ఆయన పరిచర్య మనందరికీ తెలుసు. ఆయన పరిచర్య వెనకతలు ఉన్న వారిని మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దామండి. లోక సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలను ఒకసారి మనం చూద్దామండి. వెంటనే దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండెను. చెప్పాను కదా, ఆయన గ్రామాలని పట్టణాలని పూర్తిగా తిరుగుతూ దేవుని రాజ్య సువార్తను చేస్తున్నాడు. అమ్మ, సువార్త ప్రకటించేస్తూ వెళ్ళిపోతుంటే అయిపోద్దా? దానికి వెనకాతలో ఎవరైనా పని చేయాలా, లేకపోతే అవసరం లేదా? పని అవసరం. అంటే మనం సువార్త చేస్తున్న వారిని సువార్తని వింటున్నాం, కానీ దాని వెనకాతలు ఉండే పని ఏంటంటే చాలా పని ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తుకు కూడా అలాగ పనిచేసే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఆయనకి సహకరించిన వారు యేసుక్రీస్తు అని రాసాం కదా. ఇక్కడ ఏమని రాద్దామనంటే సువార్తకు సహకరించిన వారు. ఒకసారి చూద్దాం 2వ వచనం నుంచి. 12 మంది అపోస్తులు, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, 7 దెయ్యములను వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియ, తర్వాత యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండ్రి. యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న విధానం మనం చూసాం. పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ సువార్త ప్రకటిస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే ఇందుకొరకే నేను పంపబడ్డాను అని చెప్పాడు. అయితే ఆయనకి సువార్త పనిలో ఎవరెవరు సహకరిస్తున్నారు అని అంటే ఆయన కూడా ఉండిన 12 మంది శిష్యులు, తర్వాత కొందరు స్త్రీలు, అందులో ముఖ్యంగా మగ్దలేని మరియ, యోహన్నయు, సూసన్న, ఇలా వీరు పరిచర్య చేస్తున్నారంటండి. పరిచర్య చేస్తున్నప్పుడు 3వ వచనంలో ఏమని రాశారు అంటే వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. అంటే ఈ స్త్రీలు వీరు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది వారికి కలిగిన ఆస్తితో ఉపచారము చేయించు వచ్చిరి. డబ్బులు ఖర్చు పెడుతున్నారంటండి. వారు కలిగి ఉన్న ఆస్తితో ఏం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తుకు ఉపచారం చేస్తున్నారంటే. ఈ మగ్దలేని మరియ మరలా యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలో ఏం చేస్తుందనంటే మిక్కిలి విలువ కలిగిన, చాలా విలువ కలిగిన ఒక అత్తరు బుడ్డిని యేసుక్రీస్తు తల మీద అలా పోసేసిందంటండి. అప్పుడు ఇది ఎందుకు ఇలాగా దీన్ని వేస్ట్ చేశారు, తలస్నానం చేస్తే పోయేదానికి ఎందుకు ఇలా చేశారు అని అక్కడ ఉన్న శిష్యులు అడిగారు. ఈ రోజుకి చాలామంది అడుగుతారు. అయితే ఆమె ఉద్దేశం ఏంటనంటే యేసుక్రీస్తు కన్నా నాకు గొప్పైంది ఏదీ లేదు. యేసుక్రీస్తు కోసం ఖర్చు పెట్టేటప్పుడు, యేసుక్రీస్తు కొరకు నేను నా ఆస్తిని వెచ్చించేటప్పుడు నాకు అది గొప్పగా అనిపించదు. నాకు ఎవరు గొప్పగా అనిపిస్తారనంటే యేసుక్రీస్తే గొప్ప అనిపిస్తాడు అని అనుకున్న ఈ స్త్రీలందరూ ఏం చేస్తున్నారు అంటే వీరితో పాటు మరికొంతమంది స్త్రీలు వారికి కలిగిన ఆస్తితో ఉపచారం చేయించు వచ్చారంటండి. అర్థమైందండి? అప్పుడు యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఎలాగ జరిగిందనేది మనం చాలాసార్లు చూసాం. ఆ తర్వాత కాలం అంటే యేసుక్రీస్తు చనిపోయారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తులు యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని విస్తరింపజేసే పనిలో ఉన్నారు. ఆ కాలం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. 12 మంది అపోస్తుల పరిచర్య. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలిగి ఉండిరి. ఎవడను తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా అంటే అపోస్తులు ఏం చేస్తున్నారు అంటే అపోస్తులకి ఇవ్వబడిన పరిచర్య ఎలాంటిదనంటే ఆయనేమో గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సువార్త ప్రకటించారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అది కూడా ఏంటి అంటే ఒక పర్టికులర్ అంటే ఒక పరిమితి కలిగిన ప్రదేశంలోనే ఆయన తిరిగారు యేసుక్రీస్తు వారు.
కానీ అపోస్తులకి ఇవ్వబడిన సువార్త పరిచర్య ఎలాంటిదనంటే మనం క్రిందటి వారం కూడా చూచాం. ఏంటది? యెరూషలేము, యోదయ తిరగాలి, సమరయ దేశంలో తిరగాలి, తర్వాత అది ఎక్కడి వరకు వెళ్ళిపోలేనంటే భూ దిగంతముల వరకు పరిచర్య కొనసాగాలి. ఇది వారికి అప్పగింపబడిన పరిచర్య. ఇలాంటి పరిచర్య అప్పగింపబడినప్పుడు అక్కడున్న అంటే వారు ఎలాగ పరిచర్య చేస్తున్నారు అని అంటే బహుబలంగా పరిచర్య చేస్తున్నారంటే, బహుబలంగా పరిచర్య చేస్తున్నారు. అప్పుడు ఆ పరిచర్య చేస్తున్నప్పుడు ఇంతకీ ఆ పరిచర్యకి సహకరిస్తున్న వారు ఎవరు? ఇప్పుడు ఇంకా కొందరు స్త్రీలు ఇలాంటి మాటలు లేవు. ఇప్పుడు ఎవరున్నారు అని అంటే ప్రత్యేకంగా ఒకటి ఉంది. ఏంటనంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఉంది అక్కడ. ఆ సంఘం ఎలాగ సువార్తకు సహకరిస్తుందనంటే వారందరూ కూడా విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మ కలిగి ఉన్నారు. అప్పుడు వారు ఏం చేశారనంటే తమకు కలిగినదేది తనది అని అనుకోలేదు. వారు కలిగినదంతా సమిష్టిగా ఉండెను. ఇదిగాక వాళ్ళు ఏం చేస్తున్నారనంటే భూములైనను ఇండ్లులైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి చూవచ్చిరి. ఎంత సువార్తకు సహకరించేవారుగా ఉన్నారు అని అంటే వారు ఇండ్లు కలిగి ఉన్నారు, భూములు కలిగి ఉన్నారు, వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారంటే. అని మనం వాక్యం చదువుతాం, కానీ మనం గమనించాల్సింది ఏంటంటే కథ కాదు ఇది. ఒకరోజు అంటే ఒకానొక కాలంలో జరిగిన చరిత్ర అది. మీరు ఒకసారి దాన్ని చదువుతున్నప్పుడే మనం ఊహించగలిగితే అసలు ఎలాగ జరుగుంటుందో అది. వాళ్ళు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటండి. అపోస్తుల పాదాల దగ్గర పెట్టారనంటే దేనికోసం అంటే మీ పరిచర్య కోసం, మీ పరిచర్య కోసం. ఆఖరికి చాలాసార్లు తమ్ముళ్ళు చెప్తుంటారు వాక్యం చెప్తున్నప్పుడు, యోహాను పేతురుని భిక్షం అడిగినప్పుడు ఆ తెచ్చిన డబ్బులోంచి ₹1 కూడా వాళ్ళు వేయలేదు. వెండి బంగారములు వంటి అంటే ఏం మాట అన్నారనంటే మా దగ్గర ఏం లేవు అని అంటున్నారండి. ఏం లేవా? నిజంగా ఉన్నాయి. ఏ డబ్బులు ఉన్నాయి? సంఘంలో వాళ్ళు ఏం చేస్తున్నారండి? భూములు అమ్ముతున్నారు, ఇండ్లు అమ్ముతున్నారు, అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తులుల పాదముల దగ్గర పెట్టేస్తున్నారంటండి. తమ్ముడు మన దగ్గర ట్రెజరీస్ ఉన్నారు. ఎవరు? సతీషు, శ్రీని గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సంఘం ధనాన్ని లెక్క కడుతున్నారు. లెక్క కట్టేసాక బోర్డు మీద రాస్తారు, తర్వాత బుక్లో రాస్తారు, ఫోటో తీస్తారు, గ్రూప్లో పెడతారు. అంటే ఇన్ని లెక్కలు ఉంటాయి మనకి. అపోస్తుల కాలంలో ఆ లెక్క ఏమైనా ఉందా? ఏమో మనకు తెలీదు. కానీ ఒకవేళ వాళ్ళు వాడుకోవాలి సొంతానికేనంటే అడ్డే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ అవకాశం లేదు. కానీ వారు ఎంతగా ఉన్నారు అని అంటే భూములు ఇండ్లు అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతుంటే ఆ పాదాల దగ్గర పెట్టిన సొమ్ములో ₹1 కూడా వారి చేతితో పట్టుకోకుండా ఏమంటున్నారనంటే భిక్షగాడు భిక్షం అడిగినా కూడా మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఉన్నది ఇంకోటి ఉంది. ఏది? యేసుక్రీస్తు వారు అధికారం ఇచ్చారు కదా, నిన్ను బాగు చేస్తాను కావలిస్తే, నీకు ఇవ్వడానికైతే మా దగ్గర వెండి బంగారాలు కానీ డబ్బులు కానీ లేవు అని అనేసారు. ఎందుకనంటే అపోస్తులకు ఒక విషయం తెలుసు. సంఘం ఏం చేస్తుందనంటే భూములు అమ్ముతుంది, ఇండ్లు అమ్ముతుంది, ఆ వెల తెచ్చి మన పాదాల దగ్గర పెడుతున్నారు. ఎందుకోసం పెడుతున్నారు అని అంటే మన పరిచర్య కోసం పెడుతున్నారు, సువార్తలో పాలు పంచుకునే దానికోసం పెడుతున్నారు వాళ్ళు. మీకు అర్థమైందా లేదా? ఒకసారి చూద్దాం. మీకు ఒక చిన్న మాటను చూపిస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. 2-3 వచనాలను ఒకసారి చదువుదాం. ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రతిష్ఠించుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఈ మాట అంటే మామూలుగా మనం చదువుకొని వెళ్ళిపోతాం. నాకు ఇంకో మాటతో జత కలిసినప్పుడు చక్కగా ఆ మాట అర్థం అవుద్ది. ఏంటంటే యోహాను రాసిన 3వ పత్రిక 5-6 వచనాల్లో ఒకసారి మనం చదువుదాం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు.
6వ వచనం జాగ్రత్తగా మనం గమనించాలి. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్ని జనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. అక్కడ ఉన్న వారందరినీ కూడా సాగనంపు అంటున్నాడు. సాగనంపడం అంటే నువ్వు వారిని యుక్తంగా సాగనంపితే అది మంచిది అంటున్నాడు. మీరు మంచిగా సాగనంపండి అని అంటున్నాడు. మంచిగా సాగనంపడం అంటే బస్సు ఎక్కి వరకు వెళ్ళడం అనా, టాటా చెప్పడం అనా, మరి ఏంటి అక్కడ చెప్పాడు పైన ఏంటనంటే అన్ని జనుల వల్ల వారు ₹1 కూడా తీసుకోలేదు. మరి వారిని పంపించడం అంటే అర్థం ఏంటి అంటే వారి దారి ఖర్చులకి వారి జేబులో ఎంతో కొంత పెట్టి వారిని సాగనంపడం అన్నమాట. ఇప్పుడు అపోస్తుల కార్యంలో మనం చదివాం కదా, ఏం చేశారంట అపోస్తుల కార్యంలో? సంఘము వారి కొరకు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిరి. ఆ పంపిరీలో మనకి వారికి జేబులో ఎంత పెట్టారు ఏమి రాయరు. కానీ ఆదిమ సంఘం వారు చేసిన పని ఏమిటనంటే వారికి అప్పగింపబడిన పరిచర్య నిమిత్తం ఆ సువార్త పని కొరకు కావలసిన వాటిని దారి ఖర్చులకు అవసరం అవుతాయి కదా, వారు మరి భోజనం చేయాలి కదా, అందుకోసం కావలసిన వాటన్నిటిని సమకూర్చి వారికి అప్పగిస్తే వారు ఎంతవరకు సువార్త ప్రకటించారు అని అంటే యెరూషలేము అంతటా ప్రకటించారు, యోదయ దేశం అంతటా ప్రకటించారు, సమరయులందరికీ సువార్త ప్రకటించారు. దిగంతాల వరకు వెళ్ళడానికి వారికి అవకాశం కలిగింది. అప్పుడు ఈ సువార్త ఇక్కడ ఏమని రాసాం? సువార్తకు సహకరించిన వారు. ఇక్కడ ఎవరండి సువార్తకు సహకరించిన వారు? సంఘం అంతా. ఈ సంఘం ఏం చేస్తుందనంటే సువార్తకు సహకరిస్తుంది అంటండి. సంఘం అంటే కొంచెం మామూలుగా మాట్లాడుకుందాం. సంఘం బ్యాలెన్స్ ఎంత ఉందనంటే 5 లక్షలు ఉంది. మన దగ్గర కాదులేండి, మన దగ్గర అంత లేదు. సంఘంలో 5 లక్షలు ఉంది. ఏం చేయడానికి ఇంతకీ? ఏం చేయడానికండి అది? సువార్తకే. ఇంకో పని అప్పగించాడు. ఏంటంటే సువార్థికుల్ని, అంటే అది కూడా సువార్త కోసమే, సువార్థికుల్ని పోషించే కోసం దాన్ని ఉపయోగించాలి. ఎవరైనా సంఘంలో పేద విధవరాలు ఉన్నా, వికలాంగులు ఉన్నా, ఒకవేళ అలాంటివి అంటే సహాయం అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసము, ఇందుకోసమే తప్ప ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి ఇది బ్యాంకులో వేస్తే ఈ వడ్డీ ఇలాగ వస్తుందని కానీ లేకపోతే ఇలాంటివి ఏవి చేయడానికి ఉపయోగించడానికి కాదు. బ్రదరు ఈ ఈ ఈ మీటింగ్ వల్ల మనకి చాలా డబ్బులు ఖర్చు అయిపోయండి, ఇలా అయితే ఎలాగా? అసలు ఆ డబ్బు ఉన్నదే అందుకు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ నిల్లు అమ్మాడు, వారు అమ్మిన ఉద్దేశం అయితే మాత్రం దేనికోసం అంటే సువార్త పరిచర్య. ఈ పరిచర్యలో సంఘం సహకరించాలి. ఈ సహకరించడం కోసం నా ధనం ఉపయోగపడాలి అని అనుకున్న ప్రతి వాడు ఏం చేశాడు అంటే వారి ఇండ్లనైనను భూములనైనను అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా మీరు బలంగా సువార్త ప్రకటన చేయండి, ఇది మా వంతు సహకారం అని అప్పగించేశారంట. కాబట్టి సువార్తకు సహకరించిన వారు ఎవరు అంటే ఆదిమ క్రీస్తు సంఘం. తర్వాత మరొకరిని గురించి చూద్దామండి. అపోస్తులుడైన పౌలు. ఈ అపోస్తులుడైన పౌలు ఈ 12 మంది సువార్థికులు సువార్త ప్రకటించిన ప్రాంతాల్లో కాకుండా మిగతా ప్రాంతాలన్నీ సువార్త ప్రకటించడానికి నియమింపబడిన వాడు అపోస్తులుడైన పౌలు. ఈ పౌలు ఏం చేశాడు అంటే సువార్త ప్రకటిస్తున్నాడు. కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దామండి. సువార్త ప్రకటింపబడవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ చాలండి. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు ఉన్నాడు. అపోస్తులుడైన పౌలుకి అప్పగింపబడిన పరిచర్య ఏంటండి? మనం అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం చదివితే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి, సాతాను అధికారం కింద ఉన్న వారిని దేవుని వైపునకు త్రిప్పే పనిని అన్ని జనుల్లో ప్రకటించడానికి ఎవరికి అప్పగించాడు అని అంటే అపోస్తులుడైన పౌలుకి అప్పగించాడు. ఇప్పుడు ఈ పౌలు ఏమంటున్నాడు అని అంటే సువార్త ప్రకటించు భారము మోపబడింది. ఇంకో గొప్ప మాట అంటున్నాడండి. ఏంటనంటే సువార్త ప్రకటింపబడవలసిన భారం మోపబడింది. సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి
చేసిన ఎడల నాకు జీతం దొరుకును చాలండి. నేను ఇష్టపడి చేస్తే నాకేం దొరుకుతుంది అని అంటే సువార్త చేస్తే నాకు జీతం దొరుకుతుంది అని అనగానే అక్కడికి బైబిల్ మూసి ఇన్ని రోజులు సువార్త ప్రకటన చేస్తున్నా నాకు ఎవరు జీతం ఇవ్వట్లేదు ఏంటి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఆయన అంటున్న జీతం చాలా విచిత్రమైన జీతం. అది ఏం జీతం అని అంటే ఒకసారి 18 వచనం ఒకసారి చూద్దాం. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించినప్పుడు పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. అంటే సువార్తను ప్రకటించడానికి జీతం ఏంటనంటే మరలా సువార్త ప్రకటించడమే జీతం. అర్థమైందా? అర్థం లేదండి. పౌలు ఏమంటున్నాడనంటే అది అనుభవించిన అంటే అది బాగా ఆలోచిస్తున్న వారికి అర్థమవుద్ది. ఆలోచిస్తుంటే ఆనందం కలుగుతుంది హృదయంలో. ఏంటనంటే అపోస్తులైన పౌలు చాలా కష్టపడి సువార్త ప్రకటిస్తున్నాడు. నాకు జీతం ఏంటి అని అడుగుతున్నాడు. మరలా ఆయనే చెప్తున్నాడు ఏంటనంటే మరొక చోట మరలా సువార్త ప్రకటించడమే నాకు ఇచ్చిన జీతం. అంటే సువార్త ప్రకటన అనేది అతను అదొక లాభం కింద చూస్తున్నాడు. ఎవరైనా ఒక రక్షణ పొందుతున్నారు అని అంటే ఇదే నాకు వచ్చిన జీతం అని అనుకుంటున్నాడు. ఎవరో ఒక అన్యజనులు సువార్త వింటే ఇదే నాకు వచ్చిన జీతం అని అనుకుంటున్నాడు. సువార్త ప్రకటించడానికి నాకు జీతం ఏంటనంటే మరలా నాకు సువార్త ప్రకటన చేయడానికి అవకాశం కలగడమే నాకు జీతం అని అంటున్నాడు. అంటే అపోస్తులుడైన పౌలు యొక్క పరిచర్య అయితే మనకు అర్థమైంది కదండి. అంటే ఇప్పుడు మనం 3 విషయాలు చూచాం. యేసుక్రీస్తు వారి గురించి చూచాం. యేసుక్రీస్తు వారి పరిచర్య ఎలా ఉంది? పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ సువార్త ప్రకటిస్తున్నాడు. ఇందుకొరకే నేను పంపబడ్డాను అని చెప్తున్నాడు. అప్పుడు ఆయనకు సహకరించిన వారిని మనం చూచాం. అలాగే అపోస్తుల గురించి చూచాం. వారికి అప్పగింపబడిన పరిచర్య ఏంటి? యెరూషలేములోను యోదయ సమరయ భూదిగంతాల వరకు పరిచర్య చేయాలి అని చెప్పాడు. వారు బహుబలంగా పరిచర్య చేశారు. దేనికి లోబడలేదు, దేనికి ఇబ్బంది పడలేదు. చెరసాలలో వేసిన సువార్త ప్రకటించారు, బలంగా ప్రకటించారు. అప్పుడు వారికి సహకరించింది ఎవరు? అక్కడ ఉన్న స్థానిక సంఘం సహకరించి ఏం చేసిందనంటే భూముల్ని ఇండ్లని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి మీరు ఇంకా బలంగా సువార్త చేయండి అని చెప్పారు. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు గురించి చూచాం. అతని పరిచర్య ఎలాగుంది? ఆయన ఏమంటున్నాడనంటే సువార్త ప్రకటింపబడవలసిన భారం నా మీద మోపబడి ఉంది. నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. నాకు ఎవరో చెప్తే నేను వెళ్ళడం కాదు, నేనే ప్రకటిస్తా. ఎందుకనంటే అది ప్రకటించకపోతే నాకు శ్రమ. నాకు వచ్చే జీతం ఏంటనంటే మరలా ఇంకో చోట సువార్త చేయడమే నాకు వచ్చే జీతం అని అంటున్నాడు. అప్పుడు అపోస్తులుడైన పౌలుకు కూడా సహకరించిన వారు ఉన్నారండి. సహకారం లేకపోతే ఎవరూ సువార్త ప్రకటన జరిగించలేరు. మీకు అర్థమైందండి? సువార్త ప్రకటనలో సహకారం అనేది లేకపోతే సువార్త అనేది జరగదు. కాబట్టి ఏది అవసరం? సహకారం అవసరం. అపోస్తులుడైన పౌలుకు కూడా సువార్తకు సహకరించిన వారు ఉన్నారు. అనేక మంది ఉన్నారు. నేను అందరి పేర్లు చెప్పడానికి కానీ అందరి గురించి చదవడానికి కానీ మనకు సమయం సరిపోదు. కాబట్టి కొన్ని మాటలను చూద్దాం. రోమీయులకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలను ఒకసారి మనం చూద్దాం. క్రీస్తు యేసునందు అకులకు ప్రిస్కిల్లకు నా వందనములు చెప్పుడి. చాలండి. ఇప్పుడు పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయనకి అనేక మంది సహకరించారు. అన్నం కన్నా అనేక మంది సహకరించినట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అప్పుడు అందులో ఒకరెవరు అంటే 2 భార్యాభర్తలు, అకుల ప్రిస్కిల్ల. వీళ్ళిద్దరూ ఎలా సహకరించారు అనంటే గొప్ప మాట రాయబడిందండి. చదవండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. అంతగా సహకరించారండి. డబ్బులు ఇచ్చి ఉంటారా? ప్రాణమే ఇస్తున్నప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వరు? ప్రాణమే ఇస్తున్నప్పుడు ఇంకంతకన్నా పెద్దే ఉంది. అంటే ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఎంతగా సహకరించారు అంటే వీరు నా జత పనివారు అని రాశాడండి. అంటే మరి అంటే వీళ్ళు నాకు సహకరించారనే మాట కరెక్టేమో, కానీ జత అని అంటే అర్థం ఏంటి? నాతో పాటు అని, సమానంగా అని. అప్పుడు అంత సమానమైన పని ఏం చేశారు అని అంటే ఆయన చెప్పేసాడండి. ఏంటనంటే వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణాన్నైనా ఇవ్వడానికి నేను తెగించారు. అంతేకాకుండా అకుల ప్రిస్కిల్ల అనే వాళ్ళు ఏం చేశారు అంటే సువార్త పనిలో వారు సహకరించిన విధానం ఏంటనంటే ఈ ఇంటిలో సంఘం ఉన్న వాళ్ళు ఎవరెవరండి బైబిల్లో అంటే క్రొత్త నిబంధనలో? లూదియా ఉన్నారు, అకుల ప్రిస్కిల్ల ఉన్నారు,
మార్కు తల్లి మరియా, ఆవిడ పేరు కూడా మరియే. ఆవిడ కూడా ఇంటిలో ఏం కలిగి ఉందనంటే సంఘం కలిగి ఉంది. ఇలాగూ మనం ఉదాహరణలు చూస్తే అనేకమైనవి మనకు కనబడుతుంటాయి. ఈ రోజుల్లో అంటే ఈ రోజుల్లో కూడా అది కష్టమే, అప్పట్లో మరింత కష్టం. ఇంటిలో సంఘాన్ని కలిగి ఉంటే అపోస్తులుడైన పౌలు మారక ముందు ఎలాగుండేవాడు అంటే ఇంటిలోనికి దూరి క్రైస్తవులందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఇంటిలో సంఘం ఉంటే ప్రమాదం ఏంటి? అప్పట్లో చాలా ప్రమాదం. కానీ వారు సహకరించడం కోసం ఏం చేశారు అంటే ఇంటిలో సంఘాన్ని అంటే వేరే ఇంకెక్కడ స్థలం దొరకట్లా, పర్లేదు మన ఇంట్లో కొంచెం స్థలం ఉంది, అక్కడ అన్ని తీసేస్తే ఆరాధించుకోవచ్చు అని చెప్పి ఇంటిలో సంఘం ఉండడానికి అనుమతించారు వాళ్ళు. ఇంటిలో సంఘంగా వాడు కూడుకునేవారు, అలాగూ వారు సహకరించారు. అలాగే మరొకసారి మనం చూసినట్లు అపోస్తులుడైన పౌలుకు సహకరించిన వారు అని అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చే సంఘం పేరు ఏంటనంటే ఫిలిప్పీలు. ఈ ఫిలిప్పీలు ఎలాగున్నారు అంటే ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలరా, సువార్తను నేను బోధింపనారంభించినప్పటి నుండి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను ఏ సంఘం వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. అంటే ఫిలిప్పీ అనేది పట్టణం, ఆ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే ఇచ్చే విషయంలో పౌలు సువార్త ప్రారంభించిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మీరు తప్ప మరి ఏ సంఘం కూడా నాకు సహకరించలేదు. ఇప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు మనం సహకరిస్తాం, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే 16వ వచనం చదువుతున్నాను చూడండి. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేస్త్రీ. అంటే ఏ ఊర్లో ఉన్నా కూడా ఇప్పటిలాగా ఫోన్పేలు అవి లేవు, అకౌంట్లో వేయడం లేదు, ఏటీఎం మిషన్స్ లేవు. మరి ఎలాగూ తెస్సలోనికేలో లేకపోతే ఎక్కడో పౌలు ఉన్నాడు అనే విషయం తెలిసింది ఈ ఫిలిప్పీ సంఘానికి. అప్పుడు ఎక్కడి నుంచి ఎవరైనా అక్కడికి ఊరు వెళ్తున్నంటే నమ్మకమైన మనిషి ఎవరైనా దొరికితే ఆ మనిషికి ఇదిగో ఈ కొన్ని వస్తువులు నీ చేతికి ఇస్తున్నాం, డబ్బులు ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు, కొన్ని వస్తువులు ఇస్తున్నాం, ఈ వస్తువులను తీసుకుని వెళ్ళి అపోస్తులుడైన పౌలుకి ఇచ్చేసాయి. ఎందుకు అపోస్తులుడైన పౌలుకి? ఎందుకనంటే ఆయన సువార్త పరిచర్య చేస్తున్నాడు, సువార్తలో మేము సహకరించాలి. ఈ సహకరించడం కోసం మేమేం చేస్తామనంటే ఈ కొన్ని వస్తువులు అతనికి పంపిస్తాం. మీరు సహకరించారు, మీరు నాతో పాలివర్ అయ్యారు, మీరు తప్ప మరి ఎవ్వరు కూడా పాలివర్ అవ్వలేదు. నేను మీ ఊర్లో ఉన్నా మీరు నాకు సహాయం చేశారు, నేను ఇంకో ఊరికి వెళ్ళిపోయినా కూడా మీరు నాకు సహాయం చేశారు. అప్పుడు 18వ వచనంలో ఏమని చెప్తాడనంటే నాకు సమస్తమును సమృద్ధిగా ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఒక నమ్మకమైన మనిషి దొరికారు, ఎవరు? ఎపఫ్రోదితు అంట. ఈ ఎపఫ్రోదితుకి ఏమిచ్చారు అన్నట్టు కొన్ని వస్తువులు ఇచ్చి పంపించారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అనంటే మీరు పంపిన వస్తువులు నాకు అందాయి, నాకు ఏమీ తక్కువ లేదు, ఇంకా అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగముగా ఉన్నవి. సో అంతలాగా సహకరించారండి. ఎవరోనంటే ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘం. ఏంటి ఇలా సహకరించడానికి వారికి ఉన్న ఆలోచన ఏంటండి? పౌలు అంటే బాగా ఇష్టమయ్యా, పౌలు అయితే పౌలు, సమ్ ఎక్స్ అయితే ఎక్స్. సువార్త పరిచర్యలో నేను పాలు పొందడం కోసం నాది ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి, నేనేం ఖర్చు పెట్టగలుగుతాను? అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అంటే పౌలుకి అకుల ప్రిస్కిల్లా కానీ ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘం కానీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే మా వంతు సహాయం కింద ఈ వస్తువులు ఆయనకు పంపిస్తే ఆయనకు ఉపయోగపడతాయి అని అనుకున్నారు. ఎందుకు అనంటే అందరి ఆలోచన ఒకటే, ఏంటనంటే సువార్త అనేక మందికి వెళ్ళాలి. అమ్మ దేవరపల్లిలో ఉన్న క్రీస్తు సంఘానికి ప్రభు ఏమైనా పరిచర్య అప్పగించారా? అప్పగించలేదండి? అప్పగించారు. మనకి అపోస్తుల కార్యాలలోనూ లేకపోతే తిమోతి రాసిన పత్రికలోనూ అనేకమైన చోట్ల ఉన్నది ఏంటనంటే నమ్మకమైన మనుషులకు అపోస్తులు వారికి అప్పగింపబడిన పని ఎవరికి అప్పగించారు అంటే సంఘాలకు అప్పగించారు. అది దేవరాపిల్లో ఉందా, వైజాగ్లో ఉందా, కాకినాడలో ఉందా, లేకపోతే న్యూజిలాండ్లో ఉందా, న్యూ జెర్సీలో ఉందా అనేది అనవసరం. అది ఎక్కడున్నా కూడా ఎవరిదేనంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి అప్పగింపబడిన బాధ్యత ఏంటనంటే ఆ సువార్తను భూదిగంతాల వరకు తీసుకుని వెళ్ళాలి.
ఆ సువార్తని భూదిగంతాల వరకు తీసుకుని వెళ్ళాలి. ఈ సువార్తను తీసుకుని వెళ్ళే బాధ్యత మనకు అప్పగింపబడింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే, ఆ సువార్తకి నేను ఎలా సహకరించగలను? దేవి పిన్ని ఎవరికైనా సువార్త చేయగలవా? చేసినా కూడా నేను ఎక్కువ చెప్పలేనేమో బాబు, ఒక మాట ఆడేటప్పటికే నాకు గొంతులో తడి ఆరిపోద్ది, ఇలాంటి చాలా మందికి ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా సహకరించగలం? అమ్మ సువార్తను ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడనంటే, ఆ భారం నా మీద మోపబడింది. అది భారం అంటండి. ఆ భారం నేను దించుకోకపోతే అది నాకు శ్రమ. ఆ సువార్త ప్రకటన నేను చేయకపోతే నాకు శ్రమ. అప్పుడు మరి నేను ఎలా సువార్త ప్రకటన చేయగలను? అప్పుడు మనం ఏమి ఇవ్వగలం? సువార్త ప్రకటనకి ఏమి ఇవ్వగలం అని అంటే, ఓ రెండు విషయాలు మనకి ఖచ్చితంగా తెలుసు. ఏంటండి అది? మన చేతిలో ఉన్నవి రెండు అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఏంటండి అవి? సమయము, ధనము. నాకు ఇందులో ఏది మొదట రాయాలో నాకు అర్థం లేదండి నేను నోట్స్ రాసుకున్నప్పుడు. ఎందుకనంటే కొంతమందికి ఏమో ధనం మొదటి ప్లేస్లో ఉంటుంది, కొంతమందికి ధనం మొదటి ప్లేస్ ఉండదు. వాళ్ళు ఇవ్వగలిగితే ధనమైనా ఇవ్వగలుగుతారేమో కానీ వారు సమయాన్ని ఇవ్వలేరు. కాబట్టి ఏది మొదటి ప్లేస్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. కానీ మనం సువార్త పని కొరకు ఇవ్వగలిగితే మనం కూడా కొన్ని ఇవ్వగలుగుతాం అంటండి. అదేంటనంటే సమయము. మనం సమయాన్ని ఇవ్వగలిగితే సువార్తకు మనం సహకరించిన వారం అవుతాం. ఈరోజు చాలామంది చెప్పేది ఏంటనంటే, చాలా బిజీగా ఉన్నానని, చాలా బిజీగా ఉండడం వల్ల మరి నేను నా సమయాన్ని ఇవ్వలేను అని. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నో వన్ ఈజ్ బిజీ, మ్యాటర్ ఆఫ్ ప్రయారిటీ ఓన్లీ అని. అంటే ఎవ్వరూ బిజీ అని చెప్పడానికి అవకాశం లేదంటండి. బిజీ అని చెప్తే అది అబద్ధం. నువ్వు దేనికైతే ప్రాధాన్యత ఇస్తావో అనేదే మాత్రమే విషయం. అర్థమైందా? అర్థం లేదా? ఏరా చాలా రోజుల నుంచి ఊరికి రావట్లేదు, అమ్మ నాన్నలు ఇక్కడ ఉన్నారని మరి నీకు తెలిసిందా లేదా అని అంటే ఏం చెప్తాడు కొడుకు? అమ్మ నేను అక్కడ ఎంత బిజీగా ఉన్నాను నీకు తెలుసా అని అంటాడు కదా. నిజంగా వాడు యథార్థంగా కూర్చొని ఎంత బిజీగా ఉన్నానని రాసుకున్నాడు అనుకోండి, అమ్మా నాన్నలు చూడలేనంత బిజీగా అయితే ఉండడు. ఏం చేస్తుంటాడు? మిగతా చాలా అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన చాలా విషయాలు వాడి జీవితంలో జరుగుతుంటాయి. వాటన్నిటిని వాడు లెక్కించడు. వాడు ఏమంటాడు అంటే, సింపుల్గా ఏమంటాడు అని అంటే, నేను చాలా బిజీ అని అంటాడు కదా. చాలా బిజీ అనేది ఎప్పుడూ ఉండదు ఒక మనిషి జీవితంలో. ఏముంటుంది? నువ్వు ఈ పనికి నీ సమయాన్ని ఇచ్చే అంత ప్రాధాన్యత దానికి ఉందా లేదా అనేది ఉంటుంది. అర్థమైందా? అర్థం లేదా? అర్థమైందా? ఇప్పుడు మీ ప్రాధాన్యత దేనికి? అర్థమైంది తమ్ముడు? అయితే దేవుడు గమనిస్తుంది ఏంటంటే, నువ్వు నాకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది గమనిస్తాడు. మీరు 10 గంటలకి ఇక్కడ ఖచ్చితంగా ఆరాధనకు ఉండాలని చెప్తాం కదా. ఉండకపోతే ఏమైపోద్ది? ఏమవ్వదు. ఆ 10 అయ్యేటప్పటికి నువ్వు ఆ చివరిని ఉన్నావు, అక్కడి నుంచి అమ్మ ప్రార్థన టైం అయిపోతుందని కొంచెం చిన్నది ఇలా పరిగెట్టుకుంటూ వచ్చావు. దేవుడు ఏం చూస్తాడు తెలుసండి? వీడికి నా ఆరాధన అంటే ఎంత ప్రాముఖ్యతో. ఆ సమయం కాబట్టి ఇంకో సమయం ఇవ్వచ్చు నువ్వు దేవుడికి, కానీ అది చూడ్డు. దేవుడు ఏం చూస్తాడు అని అంటే, ఈ సమయాన్ని ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత ప్రాధాన్యత దేవుడికి ఇస్తున్నావు అనేది చూస్తాడు. అర్థమైందా? అర్థం లేదండి? ఈరోజు మనం ఎక్కువ ఇవ్వట్లేదు ఏంటండి? సమయం. ఇవ్వలేనంత బిజీ అయిపోయామా? కాదు. అయ్యేమో అనేది అబద్ధం. అది ముందు మీరు నమ్మండి. అది నేను బిజీ అయిపోయాను అనేది ఉన్నది అని అంటే అది అబద్ధం. నేను మేనేజ్ చేసుకోగలను అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, నాకేది ప్రాధాన్యమైనదో తెలిస్తే నాకు అది తెలుస్తుంది. తర్వాత ధనము. మనం దేవుని కొరకు సువార్తలో సహకరించడం కోసం ఏమి ఇవ్వగలుగుతాం అంటే ధనం ఇవ్వగలుగుతాం. దేవుడు నువ్వు ఎంత ఇచ్చావనేది చూడ్డు, ఏమిచ్చావనేది చూడ్డు. ఇస్తున్నప్పుడు నీ మనసు ఏంటో చూస్తాడు. 2 కాసులు వేసిన విధవరాలు ఉంది కదా, ఏం చూసుంటాడు అక్షయ్? ఆవిడ దగ్గరున్న జీవనాధారం అదే. ఆ 2 రూపాయలతో రొట్టె కొనుక్కుంటే ఆ రొట్టె తినే బతకాలి ఆవిడ ఆ రోజు. అప్పుడు ఆవిడ ఏమనుకుందనంటే, సరే ఈ రోజుకి ఏ భోజనం లేకపోయినా ఇంట్లో గంజి ఉంది కదా తాగేస్తానులే,
ఈ ₹2 దేవుడికి వేసేద్దాం అని అనుకుంది. ఆవిడ తర్వాత ఆవిడకన్నా ముందు ఎవరు వేసారు అంటే ₹2000 వేసినోడు ఉన్నాడు. ఆవిడ తర్వాత కూడా 5000 వేసినోడు ఉన్నాడు. కానీ దేవుడు ఏం చూశాడు అంటే ఈ 2000 వేసినోడు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చికెన్ కూర వేసుకొని అన్నం తింటాడు. ఆ 5000 వేసినోడు ఆడు చక్కగా కారులో ఇంటికి వెళ్ళిపోతాడు. ఆడి దగ్గర బోల్డని డబ్బు ఉంది. కానీ ఈ పేద విధవరాలు ₹2 వేసిన తర్వాత ఈవిడికి ఏం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, రొట్టె కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. అయినా కూడా ఎవరికి వేసిందనంటే నేను గెంజి తాగుతానులే, దేవుడికి అన్న అంటే సువార్త కన్నా గొప్పదే ఉంది అని వేసిందండి. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి సువార్తకి ఇవ్వడానికి డబ్బులు లేవు? ఇదేంటి ఎలాగడిగిస్తాడు అని అనుకుంటున్నారా? మరొకసారి అడుగుతున్నాను, ఈ పేద విధవరాలు ఉంది కదా, ఈవిడిది విన్న తర్వాత ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి దేవునికి ఇవ్వడానికి అసలు డబ్బులు లేవు? నిజంగానే అంటే మనం ఏమనుకుంటామనంటే దేవునికి ఇవ్వడానికి మన దగ్గర అసలు అంటే వాళ్ళైతే ఇవ్వగలుగుతారు కానీ మరి మనం ఎలా ఇవ్వగలుగుతామండి అని అంటాం కదా. ఏమో నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలీదు, ఎంత ఇస్తావో చూడ్డు కదా నీ దేవుడు. మరి ఏం చూస్తాడు? ఈవిడికి ఎంత అవసరం ఉంది, ఈ అవసరంలో నన్నెంత మొదటి స్థానంలో పెట్టింది. నాయనా స్కూల్ పిల్లలు ఫీజు కట్టాలి తండ్రి, మరి నీకు ఇచ్చేస్తే ఎలాగా అని అన్నప్పుడు ఆయన ఏం చూస్తాడు తమ్ముడు? స్కూల్ ఫీజులు ఏమీ అర్థం అవ్వ ఆయనకి అర్థమైంది ఏంటంటే దేవుడి దగ్గర ఇలాంటిదో స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్లో ఆయన ఎక్కడ ఉండాలనుకుంటాడండి? ఎక్కడ ఉండాలనుకోడు ఎప్పుడు. ఆయన నిన్న మంచి మాట చదివాను, నాకు చెందవలసిన మహిమను విగ్రహములకు వెళ్తే నేను ఒప్పుకోను అన్నాడండి ఆయన. మీకు అర్థమైందా? నాకు చెందవలసిన మహిమను మరి ఇంకెవరికి వెళ్ళావు కూడా ఒప్పుకోడు ఆయన. నువ్వేమంటావునంటే నాయన మరి నిన్ను ఇక్కడ పెట్టను కానీ నిన్ను ఇక్కడ పెడతాను అన్నావు అనుకోండి, కుదరదు. ఆయనకి ఏ ప్లేస్ కావాలనంటే ఈ ప్లేసే కావాలి. మొదటి ప్లేస్ ఆయనకి కావాల్సింది. మరి అప్పుడు రెండోది ఇది అన్యమైపోద్ది కదా అని అనుకోకు. దీనికి నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో, నువ్వెంత సంతోషంగా ఇవ్వగలుగుతావో, నువ్వు ఎంత ఆలోచించగలుగుతావో ఇవ్వు. ఇచ్చిన తర్వాత నీ అవసరాలను తీర్చే శక్తిమంతుడు ఎవరు అంటే దేవుడు. అది నీకు నమ్మకం ఉండాలి సర్వశక్తిమంతుడి మీద. అప్పుడు ఏమనిపిస్తుందనంటే ఇవ్వండి. నా భార్య చెప్తుందండి, మా అమ్మ చెప్తుందండి, ఏమంటారనంటే దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేసేయి, ఆ తర్వాత దేవుడే చూస్తాడు. వాళ్ళకి తెలుసు ఏమేమి ఇవ్వాలి, ఏమేమి ఖర్చులు ఉన్నాయని. కానీ అయ్యేం లేదు అంటే నా కుటుంబం కాబట్టి నేను చెప్పాను. ఇక్కడ ఉన్న మీలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఇచ్చేస్తే ఎలాగా అమ్మ మరియా ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? లేదు అంటే వచ్చింది, కానీ దేవుడికి ఇచ్చే విషయంలో ఆగదు. దేవుడికి ఇద్దాం, తర్వాత చూసుకుందాం. అదేంటనంటే సువార్తకి నేను ఎలా సహకరించగలుగుతాను? సువార్తకి సహకరించకపోతే అసలు ఏంటి శ్రమ? ఈ డబ్బులు గుంజడానికి ఇలాంటి మాటలు వాడుతున్నాడు అని అనుకోవద్దు. మీరు ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కిందటి వారం చెప్పాను కదా, సువార్త ఎవరిది బాధ్యత? దేవుడిది. నేను చేయనన్నాను ఏమైపోద్ది? నాకు శ్రమ వస్తుంది, కానీ ఆ పని ఆగదు, అది ఎవడో ఒకటి ద్వారా వెళ్ళిపోద్ది. నువ్వు సువార్తలో సహకరించలేదు ధనం విషయంలో, ఏమవుద్ది? ఆ సాయం ఇంకెక్కడి నుంచో తీసుకుని వస్తాడు దేవుడు. కానీ నీకు అది శ్రమ. నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇవ్వడానికి ఇచ్చాడమ్మా దేవుడు? సువార్త పనిలో పాలు పంచుకోవడానికి. అంటే కుటుంబానికి ఇవ్వకూడదా? కుటుంబానికి ఇచ్చుకో, పిల్లలకి ఇచ్చుకో, నీ పెళ్ళికి దాచుకో, మీ అమ్మ నాన్నలకి అన్నీ చెయ్యు. కానీ నీ మనసులో ఉండాల్సింది ఏంటంటే నా దేవుని సువార్త నిమిత్తం మొట్టమొదటి నేను తీయాలి, అంటే నీకు జీతం రాగానే నేను దేవుడికి ఇవ్వాలి అనే ఆలోచన ఉంది కదా, అది దేవుడికి ఇష్టం. ఎంత తెస్తావు నాకు తెలీదు. ఎక్కువ ఇచ్చింది ఎవరు అంటే 2 కాసులు ఆవిడకన్నా నువ్వు ఎక్కువ ఇవ్వగలిగితే ఇవ్వు. ఆవిడకన్నా నాకు తెలిసి మన అందరం తక్కువే ఎప్పుడు, అంతేనా కదా? కాబట్టి మనకి ఏది ఇచ్చినా కూడా దేవుడు ఆయన సువార్త పనిలో పాలు పంచుకోవడం కోసమే. సమయం ఇవ్వగలం, ధనాన్ని ఇవ్వగలం, ఇంకేమి ఇవ్వగలం చరణ్ గారు? బలాన్ని ఇవ్వగలం. మనకిష్టమైన దానికోసం ఎంత దూరమైనా పరిగెడతాం మనం, ఎంత కష్టమైన పనులు చేయగలుగుతాం. ఎందుకనంటే ఆ రోజు మనకి తలనొప్పి రాదు, ముడుకుల నొప్పులు రావు, ఏది ఉండదు. కానీ సువార్త పని ఉంది, నీ బలాన్ని ఇవ్వాలి. ఏమొచ్చేస్తుంది నీకు? ఉదయం నుంచి అలిసిపోయానని, ఉదయం నుంచి అలిసిపోయావా? అస్సలు కాలు కదలట్లేదన్యా,
కదలదు. కదలని కదలని జబ్బేది వచ్చింది దానికి. కానీ దేవుడు ఏమంటాడనంటే సువార్త పనిలో నీ సమయాన్ని ఇవ్వాలి, నీ ధనాన్ని ఇవ్వాలి, నీ బలాన్ని కూడా ఇవ్వాలి. నీ బలాన్ని ఇచ్చేటప్పుడు నువ్వు నిజంగానే కష్టమండి. అంటే రోజంతా పనిచేసిన తర్వాత మరలా ఇంకొక దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కానీ, ఇగో ఈ మన దేవరపల్లి పరిస్థితి అయితే ఇంకా కష్టం. ఏంటంటే అనేక మంది బయట నుంచి రావాలి. ఒక ఊర్లో లేం, మనం చెదిరిపోయి ఉన్నాం. వెంకటరాజపురంలో ఒకరు, తర్వాత కోడూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పెందుర్తిలో ఒకరు, అలాగున్నాం మనం అందరం కూడా. ఇప్పుడు వీళ్ళందరూ పనిగట్టుకొని అమ్మో సువార్త ఉందంట మనం వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఎవరికి సాధ్యం అవుతుంది? కానీ మీరు ఆలోచించండి, మనకు అస్సలు ఓపిక లేని రోజుల్లో కూడా కొన్ని పనులు మనం అలా చేసామా లేదా అండి? దేవుని కోసం కాదు, సొంత పనులు చేసామా లేదా అండి? మీరు నాకు సమాధానం చెప్పకండి. మీ మనస్సాక్షులకు మీరు సమాధానం చెప్పుకోండి. మీరు ఎంత బాగా తయారయ్యారో, ఎంత ఉత్సాహంగా వెళ్ళారో, ఎంత బాగా కనబడుతూ అక్కడ మీరు అన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసారో మీ మనస్సాక్షులను అడిగితే మీకు చెప్పేస్తుంది. అంటే దాని అర్థం ఇందాక సమయం లేదు అని చెప్పడం ఎంత అబద్ధమో, నా ఒంట్లో ఓపిక లేదు అని చెప్పడం కూడా అంతే అబద్ధం. మన శరీరం మనతో అబద్ధం ఆడుతుంది, మన శరీరం మనల్ని మోసగిస్తుంది. అదే శరీరం మరొకటి ఏదైనా వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు పుస్తకం చదువుతున్నాం, చాలా చిరాకు వచ్చేస్తుంటుంది. అదే చక్కగా మొబైల్లో ఐపీఎల్ చూస్తున్నాం, చిరాకు వస్తుందా? రాదు. అదే పుస్తకం తీసినంతసేపు నిద్ర వచ్చేస్తుంటుంది, అదే ఐపీఎల్ చూస్తే మాత్రం ఉత్సాహం వచ్చేస్తుంటుంది. ఏంటి అంటే మన బాడీ మనల్ని ఏం చేసిందని అంటే మోసం చేసింది. ప్రార్థన మానేసి ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ప్రార్థన మానేసి కాదు, ప్రార్థనకు ఆ రోజు ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి మానేసి పడుకుండిపోతున్నారా, ఇంటి దగ్గర టీవీ చూస్తున్నారా? నాకు సమాధానం చెప్పకండి. మీకు తెలుసు అది. అప్పుడు మీకు నిజంగా బాగలేదా, లేకపోతే మీ శరీరం మీతో అబద్ధం చెప్పిందా? మీరు అబద్ధం చెప్పట్లా, మీ శరీరం మీతో అబద్ధం చెప్తుంది. ఏమని చెప్తుంది? దేవునికి బలాన్ని ఇచ్చే విషయంలో నువ్వు దేవునికి బలం ఇవ్వాలి అని నేను చెప్తే నా శరీరం నాతో ఏమంటుందనంటే అబ్బా ఇప్పుడు వద్దు అంటుంది. అది నేను నమ్ముతున్నాను. నమ్మి ఏం చేస్తున్నానంటే మెల్లగా జో కొడుతున్నాను. ఆ శరీరం ఏం చేస్తుందనంటే శరీర క్రియల కోసం మళ్ళీ బలం తెచ్చుకొని దాని మీద పనిచేస్తుంటుంది. దేవుడు పని అనేటప్పటికి మాత్రం బలం ఉండదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం చూసాం. యేసుక్రీస్తు కాలంలో కొంతమంది ఏం చేశారు అంటే సువార్తకు సహకరించారు. అపోస్తలులు 12 మంది కాలంలో కూడా అక్కడ ఉన్న స్థానిక సంఘం ఏం చేసిందనంటే సువార్తకు సహకరించింది. అపోస్తలులైన పౌలు విషయంలో కూడా కొంతమంది భార్యాభర్తలు సహకరించారు. కొన్ని ఒక ప్రత్యేకంగా ఫిలిప్పీన్లో ఉన్న క్రీస్తు సంఘం అద్భుతంగా సహకరించింది. అయితే ఇప్పుడు మరి నేను సువార్తలో ఎలా సహకరించాలి అని అంటే ఇదిగో నువ్వు నీ సమయం ఇవ్వగలుగుతావు, నువ్వు ధనాన్ని ఇవ్వగలుగుతావు, నువ్వు నీ బలాన్ని ఇవ్వగలుగుతావు. అంటే నీ ఆలోచన, నీ తెలివితేటలు అన్నీ కూడా దేవుని కొరకు ఉపయోగించుకోగలుగుతావు. ఇలాగ ఒకవేళ చేసినట్లయితే నీకేమొస్తుందనంటే సువార్త ప్రకటించడం అనేది నా భారం. ఆ సువార్త ప్రకటించేస్తే నాకేమొస్తుందనంటే ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ నేను ప్రకటించలేదనుకో, ప్రకటించే వరకు సహకరించలేదనుకో, నాకు శాపం. కాబట్టి ఇక్కడ ఉన్నవారందరూ సువార్త ప్రకటనలో మీరు సహకరిస్తున్నారు. ఇక ముందుకు కూడా అలాగే బలంగా సహకరించాలని కోరుకుంటూ అందరికీ వందనాలు తెలుస్తూ ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.